శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 11 మే 2025 నుండి 17 మే 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో మనకు వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది ఉంది. ఇది ముఖ్యంగా మిథున రాశిలోకి శత్రుస్థానాల్లోకి గురువు యొక్క సంచారం, రవి మేషరాశిలోకి నుండి వృషభ రాశిలోకి సంచారం అనేది 14వ తారీఖున జరుగుతుంది. వాటితో పాటు రాహువు శని యొక్క కలయిక మీనంలో కొనసాగుతుంది. వాటితో పాటు మనం గమనించినట్లయితే కేతు యొక్క స్థితి వచ్చినప్పటికీ ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధుడు యొక్క కలయిక అనేది ఒకటి ఉంది. ఈ యొక్క నెల రవి బుధుడు యొక్క కలయిక, రవి బుధుడి నుంచి వేర్పడి వృషభంలోకి మారబోతున్నాడు. మరి అదేవిధంగా గురువు యొక్క స్థితిలో మార్పు ఇందాక చెప్పిన విధంగా మిథునంలోకి ఉండబోతున్నాడు. మరియు శుక్రుడి యొక్క స్థితి, కుజుడు యొక్క స్థితి చూద్దాం. శుక్రుడు మీనంలో కొనసాగుతూనే ఉన్నాడు. మరియు అదేవిధంగా కుజుడు నీచత్వం పొంది కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు. ఈ వారం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. 13వ తారీఖు తర్వాత కొంచెం ఖర్చు విషయంలోనూ, తొందరపాటు మాటలు మాట్లాడే విధానంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో మిమ్మల్ని పరీక్షించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిమ్మల్ని మనసులో ఉన్నటువంటి మాటలను బయటికి ఎలాగైనా సరే రాబట్టాలని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించి ఆ యొక్క ఫలితాన్ని బయటకు చూడాలనుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. కొన్నిసార్లు ఈ కోపం మీకు కార్యాలయాల్లోనూ జీవితంలోనూ మీకు కష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. ధైర్యం అనేది మెండుగా ఉండే విధంగా ఉంటుంది. గురువు 14వ తారీఖున తృతీయంలోకి మారబోతున్నాడు. ధనకారకుడైనటువంటి గురువు తన యొక్క స్థానచలనం జరుగుతుంది. ఈ యొక్క స్థానచలన రీత్యా ఈ యొక్క వారం ఈ రాశివారు ఏదైనా సరే ముఖ్యంగా హామీ పత్రాల మీద సంతకాలు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువులు, స్నేహితులు అనేటువంటి వారు ఈ యొక్క అధికారంలో తక్కువ మంది ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సమాజం అలా ఉండదు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు అయ్యేంత వరకు మీతో ఉండేటువంటి వారు, అయిపోయిన తర్వాత మిమ్మల్ని నుంచి దూరంగా జరిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించాలి. విలువైనటువంటి ఆస్తి పత్రాలను జాగ్రత్త పరుచుకోండి. ఏదైనా సరే ఒక ల్యాండ్ కానీ భూమి కానీ కొనే ముందు 1-2 సార్లు ఆ యొక్క సంబంధితమైనటువంటి పత్రాలు జాగ్రత్త పరుచుకోండి. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ధైర్యంతో చేయాలనుకున్నటువంటి వస్తువులు, చేయాలనుకున్నటువంటి బిజినెస్ మీద నమ్మకము, మానసికమైనటువంటి సంతృప్తి, మనోధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి. ఎందుకంటే ధైర్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు భావించడం అనేది జరుగుతుంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, ఖర్చు విషయంలోనూ, వేరే వారికి డబ్బులు చేయబదిలిచ్చే విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన దగ్గర తీసుకునేటువంటి వారు రేపు మళ్ళీ తిరిగిస్తారు అనేటువంటి విషయానికి ఎటువంటి ఇది లేదు. ఈరోజు గ్యారంటీ అనేది లేదు. ముఖ్యంగా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, 14వ తారీఖు తర్వాత నుండి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పిల్లల సంతాన సంబంధితమైన విషయాల గురించి, అప్పుడప్పుడు వారి యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచనలు అనేవి మానసికంగా కలిసివేసే విధంగా ఉంటుంది. వారి జీవితంలో ఎలా సెటిల్ అవుతారు, వారికి రావాల్సినటువంటివి స్థిరచరాస్తులు కానీ అవన్నీ కూడబెట్టగలుగుతానా లేదా అనేటువంటి ఒక ఆలోచన, వారి సెటిల్మెంట్ గురించి కొంచెం ఆలోచన, వివాహాల గురించి, వివాహ ప్రయత్నాల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటారు. వారి యొక్క బంధువుల విషయాల్లో వారి యొక్క వివాహ వేడుకల్లో పాల్గొని మానసిక సంతృప్తి పొందుతారు. ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా వివాహానికి
ఎదిగొచ్చినటువంటి పిల్లలకి వివాహం చేయాలని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. శని శని యొక్క శని యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావ రీత్యా ఖర్చు విషయంలో సానుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనునిత్యం ప్రయాణం చేసేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రాబోతున్నటువంటి వారం రోజుల్లో గురువు యొక్క స్థానచలనం ఏదైతే జరుగుతుందో రజతమూర్తిగా మారబోతున్నటువంటి గురువు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. 14వ తారీఖు నుండి రాశి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత, రొటేషన్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఇంతకుముందు మీరంటే అట్టి ముట్టనట్టుగా దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ దగ్గరికి చేరడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో పిల్లలు ఎదుగుతారు, వారి జీవితంలో స్థిరపడతారు అనేటువంటి ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు. రాహువు రాజ్యస్థానాల్లో సంపదను సృష్టించేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి గ్రూప్స్, సివిల్స్ సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరము గురువు యొక్క స్థితి సానుకూలంగా ఉంది కాబట్టి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. దాని గురించి పూర్తి విశ్లేషణ చేస్తూ కూడా వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు యొక్క ఛానల్లో చూడొచ్చు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి రాబోతున్నటువంటి ఈ వారం రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమం కన్నా వారం మధ్య నుండి 14వ తారీఖు నుండి సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు రజతమూర్తిగా మారినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరి వాటితో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు, సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితిరీత్యా ఈ రాబోతున్నటువంటి రోజుల్లో సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. పుత్ర ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు గురువు. మరియు అదేవిధంగా కొన్ని పనులు, కష్టసాధ్యమైనటువంటి పనులు సమయానికి జరగట్లేదని బాధపడేటువంటి వారికి గురువు ఒక మంచి తరుణోపాయంగా ఇక మీదట మంచి ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగానే ఖర్చు ఉంటుంది. రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. తద్వారా వచ్చేటప్పుడు ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని మిమ్మల్ని పరీక్షించేటువంటి వారు ఎప్పుడూ ఎదురుగానే ఉంటూ ఉంటారు. ఏదో విషయం మీద మిమ్మల్ని మీ నోటి నుంచి మీ యొక్క కోపాన్ని బయటికి తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఒక కంట కనిపెట్టండి. వారికి ఎటువంటి గుణపాఠం చెబితే జీవితం బాగుంటుందని చెప్పే విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రొటేషన్, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, పుస్తక షాపుల్లో పనిచేసేటువంటి వారు, పుస్తకాల ముద్రణ చేసేటువంటి వారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు, ఉపాధ్యాయ వృత్తితో పాటు ట్యూషన్ సెంటర్స్ రన్ చేసేటువంటి వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ అనుకూలత రీత్యా బంగార వృత్తి చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. మానసికమైనటువంటి చింతతో పాటు ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీల విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ యొక్క సానుకూలమైనటువంటి నిర్ణయం మానసికమైనటువంటి విజయాన్నే కాకుండా మీకు ఎన్నో రోజుల నుంచి కోర్టు వ్యవహారాల్లో ముడిపడినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక విముక్తి అనేది ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. సూర్యారాధన అనేది చేసుకోండి. ముఖ్యంగా సూర్యారాధనలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎంతో భవిష్య పురాణంలో పూర్తిగా సూర్యుడి యొక్క స్థితిని శంభుడికి ముఖ్యంగా మన శ్రీకృష్ణుడు వివరిస్తాడు. సూర్యారాధన చేయటం వల్ల కలియుగంలో
ఎందుకంటే ద్వాపరయుగం చివరిలో చెప్తాడు అన్నమాట శ్రీకృష్ణుడు శంభుడికి. ఎందుకంటే తనకి క్షయబాధతో బాధపడుతున్నటువంటి శంభుడికి చెప్తాడు, ఇక క్షయబాధని నేనైతే నివారించలేను కానీ నీకు నివారణ మార్గాన్ని చూపించగలుగుతానని చెప్పి అప్పుడు సూర్యారాధన యొక్క మహత్యాన్ని, సూర్యారాధన ఎలా చేయాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంటుంది. దాని యొక్క మహత్యాన్ని అంటే అన్ని గ్రహాలకి అధిపతి ఈ రోజుల్లో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడినే పూజించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది భవిష్య పురాణ రీత్యా. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారం మీ రాశి వారికి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, పూర్తిగా సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు 14వ తారీఖున జన్మరాశిలోకి రాబోతున్నాడు. ఇది సంతాన సంబంధితమైన విషయాల్లో ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మానసిక చింత నుండి బయటకు రాగలుగుతారు. మరి అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వివాహంలో కొన్ని రోజుల నుంచి చిరుబిర్రులాడుతున్నటువంటి దంపతుల మధ్య ఒక సుఖమైనటువంటి దాంపత్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అంటే ఇంట్లో వివాహం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ అనుకూలతంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి అనుకూలమైనటువంటి సమయం రాబోతున్నటువంటి 14వ తారీఖు నుంచి మొదలవబోతున్నది. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది రాజకీయంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, మీకు పలుకుబడినిచ్చేటువంటి స్థితిలో రాబోతున్నటువంటి మార్పులు అన్నమాట ఇవన్నీ. ఇది ఒక మంచి ఫలితంగానే మీకు మానసికంగా తోస్తుంది. మనకు రాజకీయంగా అనుకూలంగా ఉంటేనే ఈ రోజుల్లో సమాజంలో మనకు ఏదైనా ఒక పని జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో ఎలాగైనా ఎదగలరు, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వారికి మన జీవితంలో ఒక మంచి చదువుని, విద్యని ఇవ్వగలుగుతాం, అంతే, అంతకన్నా ఏం చేయలేం. వారి జీవితంలో వారికి ఇచ్చినటువంటి ఏవైతే మనం చదువు కానీ విద్య కానీ ఇచ్చినటువంటి ఫీడింగ్ ఏదైతే ఉందో వాటి ద్వారా వాళ్ళు పైకి రాగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో మరియు ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఈ యొక్క కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది అనేటువంటి ఒక బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో ఎప్పటికీ ఇవన్నీ ముడిపడతాయని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. కొన్ని పనులకి ఒకసారి తిరిగితే జరిగేటువంటి పనులకి 2-3 సార్లు తిరగాల్సినటువంటి పనులు చికాకు పుట్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. వీటన్నిటికీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలంగానే ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఎవరైనా సరే సహాయం చేయగలుగుతారు నాకు అనేటువంటి ఒక ఆలోచన, మీరు చేసినటువంటి మంచి పనులకి నేను ఎవరికి అపకారం చేయలేదు, నాకు ఎప్పటికైనా సరే జీవితంలో మంచి జరుగుతుంది అనుకుంటారు. ఆరోగ్యపరంగా వస్తున్నటువంటి మార్పులు, దానికి తగినటువంటి చేర్పులు, ఏమేమి మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఆరోగ్యపరంగా ఏం తినాలి ఏం తినకూడదు అనేటువంటి ఆలోచన, డైట్ పరంగా ఏ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కువగా వెయిట్ పెరుగుతున్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనేటువంటి మక్కువ పెరుగుతూ ఉంటుంది. కొత్త పుస్తకాలు చదవాలి, నేర్చుకోవాలి, ఉన్నటువంటి చదువు రాబోతున్నటువంటి మార్పు ఏదైతే కాంపిటీషన్ ఉందో దానికి తగినటువంటి విధంగానే నేను మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి సానుకూలంగానే ఉంది. రాబోతున్నటువంటి సంవత్సరం పాటు కూడా ఈ రాశి వారికి జన్మరాశుల గురుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ వారం ముఖ్యంగా రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రాహు పూర్తి యోగకారకుడు, సంపదను సృష్టించగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. వారాంతంలో ముఖ్యంగా 14వ తారీఖు తర్వాత నుండి రాశివారు సూర్యారాధన అనేది ఆరంభించాలి. మరియు అదేవిధంగా సూర్యారాధన అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యారాధనలో ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం,
మరియు అదేవిధంగా సూర్య నమస్కారం చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు యొక్క సంచారం 14వ తారీఖు వరకు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కూడా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకి సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి అనేది పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మానసికమైనటువంటి చింత అనేది కొంచెం వేధిస్తూ ఉంటుంది. ఖర్చు కారకుడుగా ఉంటాడు. ఏదైనా ఒక విషయం తీసుకుంటే 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. 10 రూపాయలు సేవ్ చేశాను, ఎందుకు దాచిపెట్టాను అనుకునే లోపల దానికి తగినటువంటి ఖర్చు రావటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ కష్టాన్ని తగినటువంటి ఫలితంగా కొంచెం ప్రమోషన్స్లో ఇంక్రిమెంట్స్లో ఒక మంచి పర్సంటేజ్ రావటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. ఈ రాశి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి గురుగ్రహ సానుకూలత కోసం అనుకూలమైనటువంటి గురుగ్రహ అనుకూలత వీరికి బాగా యోగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అనుకూలమైనటువంటి రాజకీయ నాయకులతో పరిచయాలు లేకపోతే ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో కార్యాలయాల్లో మంచి సానుకూలమైనటువంటి ఫ్రెండ్షిప్ అనేది ఏదైతే ఉంటుందో అది జీవితంలో ఎక్కడైనా సరే ఉపయోగపడుతుందో నాకు అని భావించగలుగుతారు. అదే జీవితంలో నిజమవుతుంది. అనుకూలమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎట్లయినా వాడుకోవాలనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఖర్చుని ఎలా అధిగమించాలి అంటే కొద్ది ఎక్కువగా సంపాదిస్తేనే సరిపోతుంది. సంపాదించాలి అంటే ఒక ఉద్యోగం మారి వేరే మంచి ఉద్యోగంలోకి మారాలని చెప్పి తగిన ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. బంధువులు స్నేహితులు సహాయం తీసుకునైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు. రాశి వారికి అనుకూలమైనటువంటి సూర్యుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. వివాహ సంబంధితమైన విషయాల్లో గురించి ప్రయత్నాలు అనేవి ఆరంభించాలనుకుంటారు. ప్రయత్నాలు ఆరంభిస్తున్నప్పటికీ కూడా మీ గురించి సమాజంలో బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు ఒక వర్గం ఉంటుంది. ఆ యొక్క వర్గం మీకు అనవసరమైనటువంటి తలనొప్పులు ఎక్కువ తెచ్చిస్తుంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులను పక్కన పెట్టి మీ గురించి చెడు పనులను చెడ్డ వార్తలు సృష్టించి మీకు ఉన్నవి లేనివి ఆపాదించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ నరదిష్ట పట్టిందా లేకుండా ఉంటే ఏం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో రొటేషన్ అనుకూలిస్తుంది. వ్యాపార ప్రయత్నాల కోసం ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు. ఆ యొక్క అన్వేషణకి ఒక మంచి ఫలితం దొరుకుతుందని చెప్పి భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం మంచి అవకాశాలను ఇవ్వగలుగుతుంది. వచ్చినటువంటి అవకాశాలు కాపాడుకొని ముందుకు వెళ్దామా వద్దా అన్నటువంటి ఆలోచన మధ్యలో ఉంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొంచెం ఆలోచించాలి. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ముఖ్యంగా ఉన్నటువంటి హోమియోపతి కన్నా అల్లోపతి కన్నా ఆయుర్వేదం వైపు ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. మరి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అనేది అవసరం వీరికి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. కష్టపడి చదవండి. మరియు అదేవిధంగా ఈ వారం మీ రాశిలో ఉండేటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు 14వ తారీఖున సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. కొన్ని పనులు సమయానుకూలంగా లాభించే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మంచి స్నేహితులు పొందగలుగుతారు. 14వ తారీఖు నుండి మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బంధువులు స్నేహితులు ఎప్పుడు లేనంత విధంగా
వారి యొక్క అనుకూలతని మీకు ఇవ్వగలుగుతారు. పిల్లలకి జీవితంలో స్థిరపడతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆ ఖర్చు పరంగా కూడా కొంచెం లాభాన్ని కూడా పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి జీవితంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతను సాధించగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. సమయానుకూలంగా ఒక మంచి పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల ద్వారా ఒక మంచి జీవితంలో ఒక మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆ ఖర్చుని ఎలాగోతో నేను భర్తీ చేసుకోగలుగుతాను, పిల్లలు జీవితంలో సెటిల్ అయితే చాలని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయిలో స్థిరపడితే చాలు, అంతకన్నా నాకేం అవసరం, నా జీవితం ఎలా గడిచిపోయిందని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో ఐక్యత సాధించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తారు. కానీ ఈ యొక్క కొంతమంది మీరంటే గిట్టనటువంటి వారు, సంఘంలో మీ యొక్క ఎదుగుదలని చూసి ఏడ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారి యొక్క ఏడుపు మీకు జీవితంలో ఒక మంచి ఆయుష్లాగా, మరియు అదేవిధంగా ఒక మంచి ఆశీర్వాదంలాగా మీరు భావిస్తూ ఉంటారు. అంతేగాని వాటన్నిటికీ భయపడి మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఆపాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్ముతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనవసరమైనటువంటి చిక్కులుగా మీకు మనసుని బాధించే విధంగా ఉంటుంది. ఆ యొక్క బాధ నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అర్థం కానటువంటి వ్యవహారం ఏంటంటే అవి ఎప్పటికి తేలుతాయి, ఎప్పటికీ ఒక ముగింపు పలుకుతాయి అని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. దీనికి ఏదైనా ఒక మంచి పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఖర్చు అవుతుంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో దాంతోపాటు ఆ యొక్క ఆస్తిని ఎవరు అనుభవించలేనటువంటి పరిస్థితిలో బాధపడుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క రాబోతున్నటువంటి వారంలో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చేస్తున్నటువంటి అల్లోపతి మెడిసిన్ గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. అల్లోపతి మెడిసిన్ కన్నా ఆయుర్వేదం తీసుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాంగ్ ప్రాపగండా దుష్ప్రచారాలు చేసేటువంటి వారికి అందరికీ ఒక మంచి గుణపాఠం చెప్పాలనుకుంటారు. కుటుంబంలో ఐక్యత గురించి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి చింత నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి దూరం చేస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఏవైతే పోలీస్ పంచాయతీల విషయంలో, మధ్యవర్తి విషయాల్లోనూ ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. భూమి కొనాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు, ఈ లిటిగేషన్స్లో ఉన్నటువంటి భూముల గురించి ఎప్పటికీ ఇవన్నీ సమస్య పోతాయని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. మంచి కోర్టు తీర్పులు సానుకూలంగా రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఇలాంటి సమయంలోనే మనం ఒక అడుగు ముందుకు వేసి వ్యవహారాలను చక్కపరుచుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. ఏవైతే ద్వితీయ వివాహ సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఉన్నాయో, ఏవైతే డైవర్స్ కేసెస్ గురించి ఇన్ని రోజుల నుంచి సతమతం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. అన్నీ సానుకూలంగా జరుగుతున్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏదో జరిగిపోయింది,
ఇక మీదట ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలి, జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళాలి, పునర్వివాహ ప్రయత్నాలు ఆరంభించడానికి మంచి సమయంగా భావిస్తారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. 14వ తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ గురుగ్రహ సంచారం జరుగుతున్నది. గురువు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి తామ్రమూర్తిగా మారబోతున్నాడు. అంటే 1/4 వంతు మంచి ఫలితాలే ఇంకా ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క ఫలితం విద్యార్థులకి పూర్తిగా ఉపయోగపడుతుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొద్ది గొప్ప ఉపయోగపడే విధంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వివాహ బంధంలో ఉండేటువంటి వారికి చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి చింతకు కారణమవుతాయి. ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా రిలేషన్షిప్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి మూడో వ్యక్తి మాటలు, మానసికంగా బాధించేటువంటి మాటల నుంచి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఎవరో తెలియనటువంటి వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు సృష్టించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అత్త తరపు వాళ్ళు ఫోన్ చేయటం, ఆ యొక్క బంధువులు 2 నిమిషాలు మాట్లాడతారు, మీ మనసుని పూర్తిగా కకావికలం చేసేస్తారు. దీనివల్ల మీరు పూర్తిగా ఆ రోజు మొత్తం మానసికంగా బాధపడేటువంటి వారు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టాలి. ఎందుకు వీరు బంధువులా లేకపోతే శత్రువులా అని చెప్పి, లేకపోతే స్నేహితులా, ఎవరు వీళ్ళు అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. స్నేహితులు బంధువులు ఇలాంటి శత్రువుల్లాగా తయారయ్యారు. ఇది కలికాలమా లేకుండా ఇంకే కాలం అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రొటేషన్ బాగా జరుగుతుంటుంది. వ్యాపార విషయంలో కూడా సానుకూలంగా ఉంటుంది. కుజుడు వ్యాపారకర్త, ఆ విధంగా వ్యాపార విషయంలో అనుకూలంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క వారం వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేసి దీపారాధన చేయండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు రాహుగ్రహ మంత్రజపం చేసుకోండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు ఈ యొక్క 14వ తారీఖున సువర్ణ మూర్తిగా తను ఉన్నటువంటి స్థితిలో లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు రాబోతున్నటువంటి 14వ తారీఖున రజతమూర్తిగా మారబోతున్నాడు. రజతమూర్తిగా మారినటువంటి గురువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా 14వ తారీఖు నుండి గురువు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తండ్రి గారితో సత్సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకి, ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సౌభాగ్యత్వాన్ని ఇవ్వగలుగుతాడు, అంటే వివాహాన్ని సిద్ధించగలుగుతాడు. ఆరోగ్యపరంగా కాన్ఫిడెన్స్ని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా కూడా మంచి స్వస్థతను ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క వారం సానుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ ప్రాప్తి గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రాప్తిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాడు. శని రాహు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ యొక్క చిన్న చిన్న మాటలు ఏవైతే ఉన్నాయో వైవాహిక జీవితంలో, అవి ఆ యొక్క మాటలని ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న మాటల గురించి ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి భావిస్తారు. ఒక రిలేషన్షిప్ అనేది ఇద్దరి మధ్య జరిగేటప్పుడు చిన్న చిన్న మాటలు అనేవి సర్వసాధారణంగా మీరు భావించగలుగుతారు. ఆరోగ్యపరంగా సానుకూలంగా ఏర్పడుతుంది. రాబోతున్నటువంటి వారం ప్రథమం కన్నా వారం మధ్య నుండి, అంటే 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఏవైతే మీరు వెయిట్ చేస్తున్నారో వాటిలో కొంచెం ఫలితం అటు ఇటుగా ఉన్నప్పటికీ మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
మీకున్నటువంటి విఘ్నతకి, మీకున్నటువంటి తెలివితేటలకి ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా సరే వెళ్ళి ఇంకా హుందాగా బతకగలను, ఇంకా ఎక్కువగా మంచి జీతాన్ని పొందగలుగును అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. దానికి తగిన విధంగానే ఒక మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ ప్రెషర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాజ్యస్థానంలో కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా వర్క్ ప్రెషర్ మరియు అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ మధ్యలో ఉండేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి కారకంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఒత్తిడి మీకు వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాను అనేటువంటి ఒక బాధను కలిగిస్తుంది. పిల్లలతో కలిసి తిరిగినప్పుడే వారి మనస్సులో ఏముందనేది మనకు బయటకు తెలుస్తుంటుంది అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. దాని గురించి కొంచెం రిలాక్స్డ్గా ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించుకునేటువంటి వారికి మంచి అవకాశంగా గోచరిస్తున్నది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతుంది. గురువు బలం అనేది ఈ రాశి వారికి రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి మంచి అవకాశాలను ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం సూర్యారాధన చేయండి, మరి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వర్క్ ప్రెషర్ నుంచి కొంచెం రిలీఫ్ కోరుకునేటువంటి వారు హనుమాన్ చాలీసా చేయండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. దానికి తగిన విధంగానే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రవి అనుకూలమైనటువంటి స్థితి రాశి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. కానీ కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మీకు ఏదో ఒక శక్తి అడ్డం పడినట్టుగా, ఎవరో చెప్తే వారు దూరంగా జరిగినట్టుగా, కొన్ని అవకాశాలు వ్యాపారపరంగా కూడా దగ్గరగా వచ్చి దూరంగా జరుగుతున్నట్లుగా మీరు గోచరిస్తారు. అది మీకు మనసుకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారిగా దగ్గరగా వస్తున్నాయి అవకాశాలు, దూరంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటని చెప్పి ఆలోచనలో పడుతూ ఉంటారు. వివాహ ప్రయత్నాల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. కొన్ని ఎవరో చెప్పిన విధంగా బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు ఎక్కడో లేరు. మన బంధువులు, మన స్నేహితులే సరిగా సహకరించట్లేదని చెప్పి తెలుసుకొని ఎంత బాధపడతారు. ఏదైనా సరే ఒక విషయం చేద్దాము అంటే బంధువులు స్నేహితులు చేస్తామని చెప్పి ఒక అడుగు ముందుకు వస్తారు. మరి అసలు నిజంగా సహాయం చేస్తున్నారా లేదా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. వారం 14వ తారీఖున గురువు లోహమూర్తిగా మారబోతున్నాడు. 14వ తారీఖు నుండి ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. 14వ తారీఖు నుండి రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి ఇప్పుడైతే తను ఉన్నటువంటి స్థితి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు లోహమూర్తిగా ఎప్పుడైతే మారుతున్నాడో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు, అంటే గురుబలం అనేది తగ్గబోతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వాలని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. దానికి తగినటువంటి ప్రక్రియలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు. భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏదైనా సరే నమ్మటానికి అసాధ్యంగా గోచరిస్తూ ఉన్నది అనుకుంటారు. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో డాక్యుమెంట్స్ని 1కి 2 సార్లు పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు ఇవి తలకు మించినటువంటి భారంగా ఉంటుంది. ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ వ్యవహారాలు ఎప్పటికీ తెగుతాయో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ సివిల్ కేసులు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు వీటి మధ్యలో మానుకొని వదిలేసేస్తేనే మంచిదని చెప్పి ఒక ఆలోచనలకి వెళ్దామా అనేటువంటి ఆలోచనలకి రాగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అర్థం కానటువంటి విధంగా మధ్యలో ఏదో ఒక ఆటంకాలు కలగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది.
రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు, బంధువుల సహాయం తీసుకుందాం అనుకుంటారు, దానికి తగినట్టు విధంగానే ప్రయత్నాలు చేస్తారు. డబ్బు సంపాదించాలంటే మనం ఇలా ఉంటే సరిపోదు, మార్పు చేర్పులు చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వారి జీవితంలో ఎలా సెటిల్ అవుతారు, వాళ్ళకి కావలసినటువంటి ధనాన్ని మనం సంపాదిస్తున్నాం సరే, కానీ వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, లేకపోతే వారికి విద్యా బుద్ధులతో పాటు సరైనటువంటి విషయ పరిజ్ఞానం ఉందా లేదా అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వారి గురించి ఎక్కువగా పట్టించుకోవాలి, నేను ఉద్యోగంలో బిజీ అయిపోతున్నాను అనేటువంటి ఆలోచనలకి వచ్చి వారి గురించి ఎక్కువగా ఫ్యామిలీకి ఒక మంచి సమయాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా కొద్ది కష్టపడి చదవాలి. వటవృక్షం అంటే వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి, రావి చెట్టు చుట్టూరు కింద దీపారాధన చేయండి, మరియు అదేవిధంగా ప్రదక్షిణ చేయండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు అదేవిధంగా ఉద్యోగస్తులు మిగతా వారు ముఖ్యంగా సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు హనుమాన్ చాలీసా చేయండి. హనుమంతుడి దేవాలయంలో హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ సింధూర బొట్టుని ప్రతిరోజు పెట్టుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వీలైతే ఈ నెలలో మంగళవారం పూట ఆకుపూజ చేయించండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి వారంగా ఇది వారం చెప్పచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా వారం ప్రథమం కన్నా రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభమవుతాయి. రవి సానుకూలమైనటువంటి స్థితిలోకి మార్పు జరగటం వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎంతో కొంత కనీసం మంచి జరగాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఆరంభిస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాన్ని ఇవ్వగలుగుతుంది, మంచి అవకాశాలను ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 14వ తారీఖున గురువు తన యొక్క లోహమూర్తిగా తామ్రమూర్తిగా ఉన్నటువంటి గురువు ఈ యొక్క రాబోతున్నటువంటి 14వ తారీఖున సప్తమంలోకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నాడు. అంటే సప్తమంలోకి మారినటువంటి గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉండటం ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క స్థితి కొంచెం ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి మంచి ఆరోగ్యంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచగలుగుతుంది. ఇంట్లో వివాహం చేయాలని చెప్పి అనుకుంటారు. ఆ వివాహ ప్రయత్నాల్లో వివాహం జరగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మంచి సంబంధం దొరకటం మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో కలతలు ఉన్నటువంటి వారికి ఆ కలతల నుండి కొంచెం ఉపశమనం పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి సంతోషదాయకమైనటువంటి వాతావరణం అనేది మళ్ళీ తిరిగి నెలకొనటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. మంచి స్నేహితులు సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఇంట్లో వారికి చెప్పి ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి ఈ వ్యవహారాలని అని చెప్పి భావించడం జరుగుతుంది. దానికి తగినటువంటి ముందడుగు తీసుకుంటారు. దానికి తగినటువంటి చేయాలనుకున్నటువంటి పరిణామాలు ఒక మంచి పాజిటివ్గా మారడం అనేది మంచి అవకాశంగా మీరు భావిస్తారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ వారం సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకి, రాసినటువంటి వ్యాసాలకి, రాసినటువంటి పుస్తకాలకి మంచి ఆదరణ పొందగలుగుతుంది. మరియు అదేవిధంగా మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు, ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, బంగారం వృత్తి చేస్తున్నటువంటి వారు, గృహాలు కట్టేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థానంలోకి గురుగ్రహ సంచారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.
గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఈ రాశి వారికి మంచి అనుకూలంగా మారినటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశి వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఈ రాబోతున్నటువంటి వారం 14వ తారీఖు నుండి, వారం ప్రథమన్న కన్నా వారం మధ్య నుండి 14వ తారీఖు నుండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం, రాహువు కూడా అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి రెండు రాహు భాత్ శని భాత్ అనేటువంటి అర్థం ఏంటంటే రాహువు శని ఇద్దరు కలిసి ఒకటే లాంటి ఫలితాలు ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది. తద్వారా వచ్చేటప్పటికి రాహువుకి శనికి ఇద్దరికి పరిహారం చేసుకోండి. రాహుగ్రహం మంత్రజపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా దుర్గాదేవి అనుష్ఠానం అనేది బుధవారం పూట చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి. లక్ష్మీ ప్రతిరూపమైనటువంటి ధనం కూడా ఇంట్లో తాండవిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో వీలైతే ఒక మంగళవారం పూట హనుమాన్ చాలీసా చదువుతూ మనం హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. శని రాహు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు ఎంతో నిస్వార్థంగా చేసినటువంటి పనులకి ఒక మంచి ఫలితం పొందగలుగుతారు. రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ గురించి సకాలంలో రావటం ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారికి ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే జరుగుతున్నాయో ఆ యొక్క మనస్పర్ధల నుంచి బయటకు రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కోపాన్ని తగ్గించుకోవాలి. 10 మందితో మనం ఈ యొక్క కోపం మనకు అనర్థదాయకంగా ఉంటుంది అని చెప్పి భావించగలుగుతారు. ఖర్చు విషయంలో మనం చేస్తున్నటువంటి ఖర్చు ఆన్లైన్ షాపింగ్ల వల్ల అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా అవుతుంది. 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారంగా ఇక ఖర్చుని నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాన్ని ఆరంభించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో 1 అడుగు ముందుకు వెళ్ళటం, 2 అడుగులు వెనక్కి రావడం అనేది జరుగుతుంటుంది. గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి మారబోతున్నాడు, సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ గురించి, పోటీ పరీక్షల గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు యొక్క దృష్టి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతుంది. ఇది మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అనవసరమైనటువంటి చికాకులను కలిగించే విధంగా ఉంటాయి అని చెప్పి భావిస్తారు. ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి విషయాలకి డబ్బు ఖర్చు పెట్టి అది ఎవరూ తిన్నట్టుగా అవ్వట్లేదు. అలాంటి ఖర్చుని తగ్గించుకోవాలి. అసలు అది ఆ కేసులకి జోలికి పోకుండా ఉంటేనే మంచిది అనుకుంటారు. మీరు కూడా తెలిస్తే భగవంతుడు కూడా తెలిసాడు అన్నట్లుగా మీరు చేయనటువంటి కొన్ని విషయాలను కూడా మీకు రుద్దేటువంటి ఒక దుష్ట మూక అంటే బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి ఒక ట్రూప్ అనేది రెడీ అవుతుంది. వారందరికీ దూరంగా ఉండాలి. మీరు అననే మాటలని
అన్నాను అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాంటి విషయాలకి మీరు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతోనే మాట్లాడతాను అనే విషయంగా మీరు వారికి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులతో పాటు స్కూల్ మేనేజ్మెంట్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది. లోహకార పనులు చేసేటువంటి వారు, బంగారం పని చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా రికవరీ అనేది వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా వచ్చేటప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు దత్తాత్రేయ స్వామిని పూజించడం, వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, కింద ఆ యొక్క వటవృక్షం కింద దీపారాధన చేసి గురువారం పూట ప్రదక్షిణ చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఈ యొక్క వారం ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. మంగళవారం పూట ఆకుపూజ చేయించండి. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు 14వ తారీఖున రాబోతున్నటువంటి 14వ తారీఖున రజతమూర్తిగా మారబోతున్నాడు. ఇన్ని రోజులు లోహమూర్తిగా ఉండి ఎన్నో ఇబ్బందులను పెట్టినటువంటి గురువు రాబోతున్నటువంటి వారంలో 14వ తారీఖున పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల అనేది సానుకూలంగా ఉండటం, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఆరంభమవుతున్నాయి. ముఖ్యంగా ఖర్చుగా ఉన్నప్పటికీ, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించగలిగినటువంటి శక్తిని గురువు ఇవ్వగలుగుతున్నాడు. వయోవృద్ధులకి, రోగగ్రస్తులకి ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి అనేది పెరిగి ఆరోగ్యంలో కొంచెం స్వస్థతని చేకూర్చగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా స్త్రీలకి సంతాన యోగ్యతనిచ్చేటువంటి స్థితిలోకి గురువు యొక్క స్థానచలనం జరుగుతున్నది. సంతాన యోగ్యతతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి గురువు యొక్క స్థితి మాంగళ్య బలాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు మాంగళ్య తత్వాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే స్త్రీలకి వివాహం జరగడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాబోతున్నటువంటి స్థితి, గ్రహస్థితి కూడా కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వ్యాపారపరంగా రొటేషన్ బాగా పెంచగలుగుతుంది. ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో కొత్త పొంతలు దొక్కించగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహారాలని ఏదో విధంగా ముగించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిగా చెప్పచ్చు. రాబోతున్నటువంటి వారం పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. 14వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు శారీరకంగా కొంచెం అలసిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి సాకారం అవడానికి కూడా మంచి సమయం గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఉన్నత పదవులు అందిపుచ్చుకోవాలనుకుంటారు. దానికి తగినటువంటి సమయం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి సిద్ధించగలుగుతాయి. ఏదో విధంగా ఈ యొక్క రాబోతున్నటువంటి సమయాన్ని ముందుకు నెట్టాలని చెప్పి భావిస్తారు. ఇక కోర్టు వ్యవహారాలు ఏవైతే తలకమించినటువంటి భారంగా ఉన్నాయో వాటి నుంచి కొంచెం రిలీఫ్ పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా అనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇక పుస్తకాల ముద్రణలో ఉన్నటువంటి వారు, పుస్తక షాపుల వారు, మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్కి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం.
ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, దుర్గా అనుష్ఠానం చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి బుధవారం పూట. మరియు అదేవిధంగా వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు సూర్యారాధన అనేది చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇది ఎందుకంటే ఈ రాబోతున్నటువంటి కలికాలం ఏదైతే జరుగుతున్నటువంటి కలికాలం ఏదైతే ఉందో, కలిలో మూడింతల అసత్యం ఒకంత సత్యం ఉంటుంది. అప్పుడు నిజ స్వరూపుడు ప్రతినిత్యం కల్పించేటువంటి ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు, తననే ఎక్కువగా పూజించాలి. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా 14వ తారీఖు నుండి అనుకూలంగా ఉంటుంది. మానసిక చింత ఏదైతే ఉందో దాని నుంచి దూరం కాగలుగుతారు. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ యొక్క పని ఒత్తిడి నుంచి కొంచెం పక్కకు రావాలనుకుంటారు. కొత్తగా మీ అంతటా మీరే ఏదైనా సాధించాలని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. బంధువులు స్నేహితులతో కన్నా మీ యొక్క స్వయం కృషితోనే పైకి రాగలిగినటువంటి అవకాశాలు అనేది అందిపుచ్చుకోగలుగుతారు. ప్రమోషన్స్లో మంచి ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ విషయంలో ముందు ఉండటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో అత్యధికమైన బిందువులతో 14వ తారీఖున ఇక రాబోతున్నటువంటి రవి యొక్క సంచారం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా గురువు యొక్క స్థితిలో కూడా మార్పు అనేది జరగబోతున్నది. గురువు ఇన్ని రోజులు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్లో కొంచెం అనుకూలత, కొత్త వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఆలోచనను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురువు యొక్క స్థితిలో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు రాశివారు అంతగా పొందలేనప్పటికీ కూడా 1/4 వంతు కొంచెం మంచి అవకాశాలు పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. విద్యార్థులకి ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటున్నారో వారికి అవకాశాలు అనేవి రావడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో పరిచయాలు అనేవి ఏర్పడగలుగుతాయి. ఈ పరిచయాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో నాకు కంపల్సరీగా ఉపయోగపడతాయని చెప్పి భావించగలుగుతారు. దాని గురించి మీరు మానసిక సంతృప్తిని పొందగలుగుతారు. ఈ రోజుల్లో జీవితంలో ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారంలో కానీ అవకాశాలు పొందాలి అంటే కొద్ది గొప్ప తెలిసినటువంటి వారు సర్కిల్ అనేది ఉండాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ సత్సంబంధాలు ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఒక భావనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని ఎంత ఈ అన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటాడు. ఏదో తెలియనటువంటి బాధ, శోకతరప్త హృదయాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతుంటాయి. వాటి నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం అనేవి ఆరంభిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు అండ అనేది ఉండాలి జీవితంలో పైకి రావాలంటే అని చెప్పి భావిస్తారు. అకారణంగా మిమ్మల్ని నిందించేటువంటి వారు ఎక్కువ అవుతారు. మీరు చేయనటువంటి పనిని మీ మీద మోపి మిమ్మల్ని ఒంటరి చేయాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఇది కొంచెం బాధను కలిగించే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారా లేదా, సంతాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకి కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కొంచెం మెండుగా అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క వారం వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. గురువారం పూట వటవృక్షం దగ్గర దీపారాధన చేయండి. శ్రీ మహావిష్ణువుని పూజించండి. గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఏలినాటి శని ప్రభావ రీత్యా
వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వ్యాపారంలో అనుకూలత కోసం ఎర్రటి వస్త్రాన్ని మీరు ముఖ్యంగా ఎర్రటి వస్త్రాన్ని హనుమాన్ దేవాలయాల్లో సమర్పించండి. మరియు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరాన్ని ప్రతినిత్యం ధరించండి. వీలైతే ఆకుపూజ చేయించండి.